నమస్తే అండి. మాది మంగళ గ్రామం, వచ్చవాయి మండలం. నేను సమాచార హక్కు చట్టం కార్యకర్తను ప్లస్ సోషల్ యాక్టివిస్ట్ని. ఈ చిల్లకల్లు గొర్రెల సంత ఉంది. ఈ సంత ఒకప్పుడు మల్లెల గాంధీ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక వారం 3.5 లక్షలు నడిచారు. కానీ ఇవాళ ఒకప్పుడు 25,000 30,000 నడిచింది. తర్వాత ఇప్పుడు ఒక 50-60,000 ఏదో రాస్తున్నారు. కానీ అవినీతి మాత్రం ఆగట్లేదు. సంతకు రావాల్సిన ఆదాయం ఎక్కడా పోలేదు. గాంధీ గారు ఉన్న కానీ ఇప్పటికి కూడా సంతకు రావాల్సిన ఆదాయం ఎక్కడా పోవట్లేదు. కానీ ఇక్కడ ఈ ఉద్యోగస్తులు వీళ్ళు చేతివాటం ప్రదర్శించి వాళ్ళ దగ్గర గొర్రెల కొనుక్కొని పోయే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కానీ సెస్ రాయట్లేదు అన్నారా. అయితే ఇది 5-6 వీడియోలు తీసి జేడీ, ఏడీఎం, గుంటూరు కమిషనర్ గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరికీ పెడతానే ఉన్నాను. దాని మీద యాక్షన్ ఏమి లేదు. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ కూడా అప్పీల్ చేశాను, వీళ్ళు లేదు. ఇది ఎట్లుండగానే ఈరోజు కూడా ఒక లారీ దగ్గర 1500 తీసుకున్నారంట. వాళ్ళకు ₹1 కూడా సెస్ రాయలేదు. అది వినుకొని వెళ్తుంది ఆ లారీ. ఇదండి ఈ వ్యవస్థ. మరి ఈ అవినీతి అంతమందికి చెప్పినా ఈ అవినీతి ఆగట్లేదు. మరి ఈ అవినీతి ఆగేది అన్నడో అధికారులు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని నేను వాళ్ళకు కోరుచున్నాను. ఆదాయం ఎక్కడ పోలేదు సంత, కానీ గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం మాత్రం వీళ్ళు జేబులు వేసుకొని తిరుగుతున్నారు. ఈ అవినీతిని అరికట్టాలని ఎమ్మెల్యే గారిని, అధికారులందరినీ కూడా కోరుచున్నాను. JTV, Voice of Jagyapet.